यरूशलेम के कितने फरीसी और शास्त्री यीशु के पास आकर कहने लगे, तेरे चेले पुरानियों की रीतियों को क्यों टालते हैं कि बिना हाथ धोए रोटी खाते हैं। ఆ సమయమున యెరూషలేము నుండి శాస్త్రులను పరిసయ్యులను యేసు వద్దకు వచ్చి, నీ శిష్యులు చేతులు కడుగుకొనకుండా భోజనం చేస్తున్నారే, వారెందు నిమిత్తము పెద్దల పారంపర్యాచారము అతిక్రమించుతున్నారని అడిగిరి. Yes, amen. Amen. Hallelujah. 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 मेरे प्रिय, इस बात को आप अपने सामने रखें. ఈ మాటను నా ప్రియమైన వారు మీ ముందు పెట్టుకోండి. हम लोग जब प्रभु में आगे बढ़ते हैं और प्रभु में चलते रहते हैं तो बहुत बार हमारे सामने बहुत सारे ठोकर खाने वाली बातें हमारे सामने जरूर आएंगी. మనము ప్రభువునందు నడుస్తుండగా, ప్రభువునందు ముందుకు వెళ్తుండగా మన ముందుకు అనేకమైన అభ్యంతరాలు కలిగించే విషయాలు వస్తాయి. ठोकर, అభ్యంతరాలు. और प्रभु यीशु मसीह ने इसके विषय में पहले से ही स्पष्ट कहा है. మరి దీని విషయమే ప్రభువైన యేసుక్రీస్తు మొదటి నుండి స్పష్టంగా చెప్పారు. तुमको ठोकरों का लगना अवश्य है. మీకు తప్పకుండా అభ్యంతరాలు వస్తాయి. यस, తగులుతాయి. आमेन. ఆమేన్. और ठोकरों का लगना अवश्य है, तो क्या हम ठोकरों के कारण, क्या हम प्रभु और प्रभु के वचन की जो सच्चाई है, क्या हम उसको छोड़ देंगे? మీకు తప్పకుండా అభ్యంతరాలు తగులుతాయి, వస్తాయి. దానికి నీవు దేవుడు మరి దేవుడు ఉన్న సత్యమైన విషయాన్ని నువ్వు వదిలిపెడతావా? ये प्रश्न है हमारे सामने. ఇది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న, है ना? కదా? तो प्रभु यीशु मसीह ने ये बात आपसे छिपाई नहीं. ప్రభువైన యేసుక్రీస్తు మాటను మనకు దాచలేదు. उन्होंने पहले से ही कह के रखा है ఆయన మొదటి నుండి చెప్పి వచ్చాడు, कि तुम्हारे लिए మీ కొరకై ठोकरों का लगना अवश्य है. అభ్యంతరాలు తప్పకుండా వస్తాయి. वो रहेंगे, అవి వస్తాయి. परंतु కానీ ठोकरों के कारण ఆ అభ్యంతరాలను బట్టి हम परमेश्वर की उस महान सच्चाई और उसके कलाम की जो शुद्धता है, क्या हम उसको छोड़ देंगे? దేవుని గొప్ప సత్యాన్ని మరి వాక్యంలో ఉన్నటువంటి పరిశుద్ధతను మనం వదిలేస్తామా? क्या छोड़ देंगे? దాన్ని వదిలేస్తామా? या प्रभु को छोड़ देंगे లేక దేవుని వదులుతామా? कि जाकर संसार में मिलेंगे? లేక వెళ్ళిపోయి లోకంలో కలిసిపోదాం? ऐसा हो सकता है? ఈ విధంగా అవుతుందా? नहीं मिलेगा. కాదు నా ప్రియమైన ऐसा వారు. कभी नहीं हो सकता. ఆ విధంగా ఎన్నటికీ కాదు. ठोकरें लगेंगे, అభ్యంతరాలు వస్తాయి, लगने दो, రాని. लेकिन हम अपनी सच्चाई और अपनी खराई जो हम ईश्वर के साथ में मिलकर चलते हैं, उसमें से कभी कुछ घटेगा नहीं. మనము మన సత్యత, మన యథార్థతను బట్టి ఏదైతే దేవునితో కలిసి నడుస్తున్నామో అందులో ఏ కొదువైనను రాదు. उसमें से कोई भी बात हमें कभी नहीं करना है, అందులో నుండి ఏ విషయాలను తక్కువ చేసుకోవద్దు, बल्कि उससे और अच्छा करते जाना है. దానికి బదులు ఇంకా మంచిగా చేస్తూ వెళ్ళాలి. ठोकरों का लगना अवश्य है. అభ్యంతరాలు తగులుతాయి. ये बात को अपने माइंड में रखें. ఈ మాటను నీ మెదడులోని ఆలోచన मुझे कोई कुछ भी कहे, నన్ను ఎవరు ఏమైనా అని, लेकिन मैं अपने प्रभु के संग चलना और वचन के सच्चाई के साथ में जुड़ के रहना मेरी पूरी दायित्व है, पूरी जिम्मेदारी. నేను నా దేవునితో కలిసి నడవడము మరి వాక్య సత్యముతో అంటుకొని ఉండడం అనేది నా పూర్తి బాధ్యత, చేయవలసిన కర్తవ్యం. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. ताली बजाए प्रभु को धन्यवाद. చెప్పండి కూడా దేవుని వందనాలు చెల్లిస్తాడు. अब ठोकर क्या है? ఈ అభ్యంతరాలు ఏంటి? अब देखिए, చూడండి, इस वचन को अगर आप देखेंगे, ఈ వాక్యాన్ని మీరు చూస్తే यरूशलेम में, యెరూషలేములో, యెరూషలేము जो परमेश्वर का नगर है దేవుని పట్టణము, और परमेश्वर की वो पवित्र स्थान, దేవుని పరిశుద్ధ స్థలము, जहाँ पर बाइबल की सारी मूल बातें वहीं पर शुरू हुई, वहीं पर सब कुछ है आज भी. బైబిల్ మూల మాటలు అక్కడే ప్రారంభమయ్యాయి. ఈ రోజు అక్కడే అన్ని ఉన్నాయి. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. इतना ही नहीं, అంతేకాదు आज पूरे वर्ल्ड का जो विश्व का राजधानी है
वो वही है। ప్రపంచపు రాజధాని యెరూషలేమై ఉంది. Amen. ఆమేన్. हालेलुया। हालेलुया। क्योंकि उसको नाम दिया गया है, ఎందుకనగా దానికి పేరు ఇచ్చాడు. वो परमेश्वर का नगर అది है। దేవుని పట్టణము. हालेलुया। హల్లెలూయా. मेरे प्रियो, నా ప్రియమైన వారలారా, ये बड़ी बात तो है हमारे सामने। ఈ గొప్ప మాట మన ముందు ఉంది. अब यरूशलेम में యెరూషలేములో जब प्रभु यीशु मसीह अपनी सेवकाई के दिनों में वो यरूशलेम में जब थे, तब उसके आजू बाजू में बहुत सारे शास्त्री और फरीसी लोग थे। ప్రభు అయిన యేసుక్రీస్తు తన పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో యెరూషలేములో అనేక మంది శాస్త్రీయులు పరిసయ్యులు ఆయన చుట్టూ ఉన్నారు. ये शास्त्री और फरीसी, ఈ శాస్త్రులు మరి పరిసయ్యులు ये कौन लोग हैं? వీరు ఎవరు? आपको मालूम है? మీకు తెలుసా? ये धर्म के ठेकेदार हैं। వీరు నీతికి అనే ధర్మానికి ठेकेदार వారు. ये यहूदी मत में नंबर 1 लोग, इनको छोड़ और कोई भी नहीं है, यानी सबसे ऊंचे टॉपमोस्ट लोग। యూద మతములో వీరికి మించిన గురువులు లేరు. ये सब कुछ जानते हैं, వీరికి అన్ని తెలుసు. इनको पूरा। शास्त्री किसको बोलते हैं? శాస్త్రులు అని ఎవరన్నా? शास्त्री का मतलब है पंडित है, पुरोहित है। శాస్త్రి అనగా పండితుడు, పురోహితుడు. Amen? ఆమేన్. यानी किसके पुरोहित है वो? ఇందులో పురోహితుడు ఆయన धर्मशास्त्र के पुरोहित लोग हैं, ధర్మశాస్త్రమందు పండితులు వారు. पंडित लोग हैं, పండితులు शास्त्री लोग हैं, శాస్త్రీయులు यानी ये बड़े लोग हैं। అనగా వీరు పెద్దవారు. ये धर्म का सबसे बड़े ठेकेदार। ఆ ధర్మానికి వీరు అందరికంటే పెద్దవారు. अभी भी यहूदी मत में ये सबसे बड़े लोग हैं, बिल्कुल ऊंचे ऊंचे लोग। अब इनसे कोई बड़ा नहीं है। యూద మతములో వీరికి మించిన వారు ఎవరు లేరు. आप देखिए, ఇప్పుడు చూడండి, ऐसे बड़े लोग प्रभु यीशु मसीह के आजू बाजू में उसको देखते ही रहते थे, उसके ऊपर में उनकी नजर बनी रहती। ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇరువైపుల నుండి ఆయనను చూస్తూ ఆయన దృష్టి వేసింది. वे लोग వారు प्रभु यीशु मसीह के पास में आकर उनसे एक सवाल उन्होंने किया। ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయనను ప్రశ్నించారు. हालेलुया। హల్లెలూయా. क्या प्रश्न किया? ఏమని ప్రశ్నించారు? आपको पता है? మీకు తెలుసా? सर्वसाधारण बात, సాధారణమైన మాట, कोई बड़ा पाप नहीं है, పెద్ద పాపం కాదు, एक छोटी बात है। చిన్న మాట. उन्होंने प्रभु यीशु मसीह से पूछा వారు ప్రభువైన యేసుక్రీస్తుతో అడిగారు, कि भाई तेरे जो चेले हैं, जो तेरे साथ में घूमते हैं, तू उनका गुरु है, और तेरे साथ में घूमने वाले तेरे चेलों में हमने कुछ कमियां देखी है। నీతో ఎవరైతే శిష్యులు ఉన్నారో వారు నీతో వారు తిరుగుతున్నారు, నీవు వారికి గురువై ఉన్నావు, వారిలో కొన్ని లోపాలను మేము చూసినాము. ठीक है, आपके चेलों में जो कमियां है वो हम देख रहे हैं। నీ శిష్యుల్లో ఉన్న లోపాన్ని మేము చూస్తున్నాము. इसलिए मेरे प्रियो, आज हम भी అందుకని నా ప్రియమైన వాళ్ళ जब बाइबल लेकर हम लोग चल रहे हैं, బైబిల్ పట్టుకొని నడుస్తున్నాం, बाइबल की शिक्षा में चल रहे हैं, బైబిల్ బోధనలో నడుస్తున్నాం, तो ऐसे शास्त्री फरीसी हमारे आजू बाजू में यहाँ पर भी है। ఇలాంటి శాస్త్రులు పరిస్థితులు మన ఇరువైపు ఇక్కడనూ ఉన్నారు. तो वो आपसे भी चूका नहीं है, అది నేను తప్పదు. आपको भी ये ठोकर लगना अवश्य है। నీకు ఈ అభ్యంతరము తగులుతుంది, होता ही है, అవుతుంది, होना ही है। జరగాల్సిందే. तो मेरे प्रियो, నా ప్రియమైన వాళ్ళారా, यहाँ प्रभु यीशु मसीह के चेलों के विषय में उन्होंने एक ऐसा ऑब्जेक्शन, एक ऐसा ठोकर उन्होंने खाया कि तेरे चेले बिना हाथ धोए खाते हैं। ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శిష్యులను బట్టి ఇక్కడ పరిసయ్యులు ఒక వ్యతిరేకాన్ని, ఒక అభ్యంతరాన్ని వారు తిన్నారు. వారు అంటున్నారు, నీ శిష్యులు చేతులు కడుక్కొనకుండా భోజనం చేస్తున్నారు. एक ऑब्जेक्शन उन्होंने उठाया। వారు ఒక ఆబ్జెక్షన్ ఇస్తారు. वो बोलने लगे, వారు అంటున్నారు, हे गुरु, ఓ బోధకుడా, तू तो भला है, నువ్వు మంచివాడవు, तू पूरी शिक्षा एकदम नंबर 1 है तेरा, నీ బోధ చాలా చక్కగా ఉంది. परंतु కానీ हमने नोटिस किया మేము ఒకటి గుర్తించాం, कि तेरे चेले నీ శిష్యులు जो आपके साथ 24 घंटा रहते हैं, నీతో కలిసి 24 గంటలు ఉంటున్నారు. क्या उन्होंने ये सभ्यता नहीं सीखी? వారికి ఈ సభ్యత हमारे पुरानियों के जो आचार विचार है वो उसका पालन नहीं करते हैं। మా పెద్దల పారంపర్య చారం ఏదైతుందో దాన్ని పాటిస్తారు. కానీ జ్ఞాపకం ఉంచుకోండి, ये ठोकरे हमारे लिए कोई मायने नहीं। ఈ అభ్యంతరాలు మనకు ఏ మాత్రమే కావు. हम प्रभु की सच्चाई में और परमेश्वर के वचन के उजाले में हम जब चल रहे हैं, तो ऐसे ठोकरों का हमारे लिए कोई भी
मायने नहीं और उसके लिए हमारे जीवन में कोई जगह नहीं। దేవుని వాక్యం, దేవుని సత్యంలో, దేవుని వాక్యం అనేటువంటి వెలుగులో మనం నడుస్తుండగా ఈ అభ్యంతరాలు అనేటివి మనకు ఏ మాత్రమైనవి కావు. दूसरे वचन से भी पढ़े तो चलेगा। हाँ, तेरे चेले हाँ, पूर्वजों की परंपराओं को पूर्वजों की परंपरा को क्यों टालते हैं क्यों टालते हैं? कि बिना हाथ धोए हाँ, रोटी खाते हैं? हाँ, बिना हाथ धोए रोटी खाते हैं। उसने उनको उत्तर दिया, उसने उनको उत्तर दिया, तुम भी अपनी परंपराओं के कारण हाँ, क्यों परमेश्वर की आज्ञा टालते हो? यस। अब प्रभु यीशु मसीह को भी यहाँ पर बोलने का चांस मिल गया। ప్రభు యేసుక్రీస్తుకి ఇక్కడ మాట్లాడేందుకు ఒక తరుణం దొరికింది. अब प्रभु यीशु मसीह को भी उनका जवाब देने का एक अच्छा मौका मिल गया। ప్రభు యేసుక్రీస్తుకు వారికి జవాబు ఇచ్చుకోమని अब उनको जवाब प्रभु यीशु मसीह उन्हीं के भाषा में उनके ऊपर उनको बराबर जवाब दिया। ఇప్పుడు దానికన్నా జవాబు ప్రభు యేసుక్రీస్తు వారి భాషలో వారికి తగిన విధానంలో ఇస్తున్నాడు. क्योंकि ఎందుకనగా वो भी धर्मशास्त्र को जानते हैं। వారికి ధర్మశాస్త్రం తెలుసు. हालेलुया। హల్లెలూయా. इसलिए प्रभु यीशु मसीह ने उनको धर्मशास्त्र के अनुसार ही उनको जवाब दिया। ధర్మశాస్త్రానుసారంగానే ప్రభు యేసుక్రీస్తు వారికి జవాబు ఇచ్చాడు. तुम भी तुम्हारे पितरों के जो रीति नियम जो धर्मशास्त्र कहता है उसमें से तुम भी बहुत सारे नियमों को आज्ञाओं को तोड़ रहे हो। మీరు మీ పితరుల సాంప్రదాయక ధర్మశాస్త్రంలో ఉన్న వాటిని వాళ్ళలోని అనేకమైన వాటిని చెబుతున్నారు. आमेन ఆమేన్. हालेलुया हालेलुया। क्या नीति नियम और क्या रिवाज और क्या आज्ञाएं हम तोड़ रहे हैं, प्रभु यीशु मसीह ने उनको स्पष्ट करके दिया। ప్రభు యేసుక్రీస్తు ఏ పద్ధతులను, ఏ నియమాలను, ఏ సాంప్రదాయాలను చెబుతున్నామని చెప్పినాడు. क्या आज्ञा टाल रहे हो? ఏ ఆజ్ఞలను అతిక్రమిస్తున్నారు? अब उनको धर्मशास्त्र से ही प्रभु यीशु मसीह ने जवाब दिया। ధర్మశాస్త్రం నుండి ప్రభు యేసుక్రీస్తు వారికి జవాబు ఇచ్చాడు. चौथा वचन से आगे నాలుగో पढ़ो। వాక్యం కిందకి చదువుదాం. हाँ, क्योंकि परमेश्वर पढ़ो। क्योंकि परमेश्वर ने कहा है हम्म, अपने पिता और अपनी माता का आदर करना, हाँ, और हाँ, जो कोई पिता या माता को बुरा कहे हाँ, वह मार डाला जाए। बस తల్లిదండ్రులను గణపరచమనియు, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తండ్రినైనను తల్లినైనను దూషించువాడు దూషించువాడు తప్పక మరణము పొందవలెనని తప్పక మరణము పొందవలెనని పొందవలెనని దేవుడు సెలవిచ్చాడు. आमेन हालेलुया। హల్లెలూయా. बहुत जोरदार जवाब दे दिया। చాలా చక్కగా జవాబిచ్చాడు. क्योंकि यहाँ पर वो शास्त्री हो या फरीसी हो वो पकड़ा जाएगा। ఇక్కడ శాస్త్రీయ కావచ్చు, పరిశీడే కావచ్చు, धर्मशास्त्र क्या कहता है ధర్మశాస్త్రం ఏమంటుంది? कि तू यदि अपने माता पिता को, నీవు నీ తల్లిదండ్రులను, प्रभु यीशु मसीह ने धर्मशास्त्र से ही ये आज्ञा को निकाल कर बताया। మన ప్రభువైన యేసుక్రీస్తు ధర్మశాస్త్రం నుండి ఈ ఆజ్ఞను తీసి చెప్తున్నాడు. ओके, సరే, 10 ఆజ్ఞాओं में क्या लिखा है? 10 ఆజ్ఞలలో ఏం రాసింది? तुम आज्ञाओं को टाल रहे हो। నువ్వు ఆజ్ఞలను అతిక్రమిస్తున్నావు. मेरे चेहरे तो रीति रिवाज तोड़ दिए, నా శిష్యులకు సాంప్రదాయాన్ని తెప్పారు, पर आप కానీ మీరు परमेश्वर के धर्मशास्त्र को तोड़ रहे हैं। దేవుని ధర్మశాస్త్రమును అతిక్రమిస్తున్నారు. धर्मशास्त्र की आज्ञाएं, ధర్మశాస్త్రంలోని ఆజ్ఞలను हालेलुया, హల్లెలూయా अच्छे से याद रखो। చక్కగా జ్ఞాపకం ఉంచుకోండి. तो 10 आज्ञाओं में क्या लिखा है? 10 ఆజ్ఞలలో ఏం రాస్తుంది? अब इनको इनके मुंह पर इनके ही चाटा चपट उनके मुंह पे मारना ఇప్పుడు ఆయన వారి చెప్ప మీదనే వారి కొడుతున్నారు. ठीक है। సరేనా? चलो मेरे चेहरे हाथ बिना हाथ धोए खाना खा रहे हैं। సరే, నా శిష్యులు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు. लेकिन तुम కానీ మీరైతే परमेश्वर की आज्ञा को टाल रहे हो। దేవుని ఆజ్ఞలను అతిక్రమించుతున్నారు. परमेश्वर की आज्ञा क्या है? దేవుని ఆజ్ఞలు ఏంటి? 10 आज्ञाओं में लिखा है 10 ఆజ్ఞలలో రాసింది. कि तू अपने माता पिता का क्या करना, నీవు నీ తల్లిదండ్రులను ఏం చేయాలి? आदर और सम्मान करना। సన్మానించాలి. परमेश्वर के बाद दूसरी जगह उन्हीं का है। దేవుని తర్వాత రెండవ స్థలం వారిదే. तुम परमेश्वर का भक्ति कर रहे, अच्छी बात है, मानते हैं, దేవుని భక్తి చేస్తున్నారు, మంచి మాట ఒప్పుకుంటున్నారు. लेकिन उसके साथ साथ కానీ దాంతో సహా हमारा धर्मशास्त्र कहता మన है ధర్మశాస్త్రం చెప్తుంది, तू अपनी माता पिता का आदर और सम्मान करना। నీవు నీ తల్లిదండ్రులను సన్మానించాలి. हालेलुया। यहाँ पर बड़े बातें कर रहे हैं, ఇక్కడ గొప్ప గొప్పగా మాట్లాడుతున్నారు. लेकिन वो धर्म
धर्मशास्त्र में अभी भी अछूते नहीं है। ధర్మశాస్త్రాన్ని ఇంకా వారు పాటించడం లేదు. Amen. Amen. Hallelujah. Hallelujah. आगे हम देखते हैं 5वां पद। ఇప్పుడు మనం చూద్దాం 5వ వాక్యాన్ని. पर तुम कहते हो कि यदि कोई अपने पिता या माता से कहे जो कुछ तुझे मुझसे लाभ पहुंच सकता था वह परमेश्वर को भेंट चढ़ाया जा चुका, तो वह अपने पिता का आदर न करे। इस प्रकार तुमने अपनी परंपरा के कारण परमेश्वर का वचन टाल दिया। तुम्हें पढ़ो। మీరైతే ఒకడు తన తండ్రినైనను తన తల్లినైనను చూచి నా వలన నీకేమి ప్రయోజనకరమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తన తల్లినైనను గణపరచనక్కర్లేదని చెబుతున్నారు. మీరు ఈ పారంపర్యచారం నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. దేవుని వాక్యమును నిరర్ధకము చేస్తున్నారు. देखा मेरे प्रियो, प्रभु यीशु मसीह ने उनकी कमजोरी को जान लिया, पकड़ लिया. प्रभु यीशु क्रिस्तु वाले बलहीनतను తెలుసుకొని పట్టుకున్నారు. वो क्या करते हैं? इधर धर्म का उपदेश बराबर करते हैं, धर्मोपदेश చేస్తారు, लेकिन माता पिता का जब सेवा करने का जब मौका आता है तो वो अपने आप को वे उसमें से बाजू करने के लिए वो अपना कुछ और तरीके इस्तेमाल करके वो उस वचन को तोड़ देते हैं. తల్లిదండ్రుల సేవ చేయవలసిన సమయం వచ్చినప్పుడు తమకు తాను వాక్యం నుండి ఒక తెంపును తీసుకొని దానిలోని వారు బయటకు వస్తారు. परमेश्वर को भेंट चढ़ा जा चुकी है करके लिखा है. అది దేవార్పితమని, देवार्पितम देखा, దేవునికి అర్పించబడింది. हाँ, अब तुम्हारा सेवा करना हमारे लिए उतना इम्पोर्टेंट नहीं है. हम परमेश्वर की सेवा कर रहे हैं, देवार्पितम हो, यानी हम अर्पण हो गए सेवा के लिए. अब तुम्हारा सेवा करने का जो बदला है हम परमेश्वर को भेंट चढ़ा दी. ఇప్పుడు నీకు సేవ చేయడము కాదు కానీ మేము దేవునికి దేవార్పితమైనను దేవునికి అర్పించుకున్నాము అని ఈ విధంగా అంటారు. ऐसा कह के ఈ విధంగా అని तुम మీరు परमेश्वर की ये महान आज्ञा को तुम टाल रहे हो. దేవుని గొప్ప ఆజ్ఞను మీరు తెలుపుతున్నారు. हाँ मेरे प्रियो, आज ऐसा ही होता है. ఇలాగనే అవుతుంది. जब माता पिता की सेवा करने का मौका आता है तो हम बहुत सारे बहाने ढूंढ लेते हैं. తల్లిదండ్రులకు సేవ చేయవలసిన సమయం వచ్చినప్పుడు ఎన్నో సాకులు వెతుక్కుంటారు. तो शास्त्री और फरीसी क्या करते थे उन दिनों में? శాస్త్రులు పరిస్థితుల దినాలు ఏం చేసేవారు? हम तुम्हारा जो कुछ भी करना है, सेवा करना है, अब वो सेवा हम परमेश्वर के लिए हमने अर्पण कर दिया है. మీకు ఏ పరిచయ సేవనైతే మేము చేయాల్సి ఉన్నదో దానికి దేవుడికి कितना शातिर तरीके से उन्होंने परमेश्वर के वचन को मोड़ दिया है. ఎంతటి చాతుర్యమైన విధానంలో దేవుని వాక్యాన్ని తెలిపారు. पर प्रभु यीशु मसीह ने उनकी कमजोरी को पकड़ लिया. ప్రభు యేసుక్రీస్తు వారి బలహీనత పట్టుకున్నారు. उनको जान लिया వారిని తెలుసుకున్నారు. और तुम परमेश्वर की आज्ञा, उस आज्ञा को 10 आज्ञा में से एक आज्ञा तुम तोड़ रहे हो. దేవుని 10 ఆజ్ఞల నుండి ఒక ఆజ్ఞను మీరు తెలుపుతున్నారు. यस, हालेलुया. హల్లెలూయా. क्योंकि ये आज्ञा जो है 10 आज्ञा में से एक है. ఈ ఆజ్ఞ 10 ఆజ్ఞలలో నుండి प्रिय, संसार में जीते समय हमारे सामने भी ऐसे कठिन, ऐसे ठोकर आएंगे. లోకంలో బ్రతుకుతుండగా ఇలాంటి అభ్యంతరాలు, కఠోరమైన అభ్యంతరాలు వస్తాయి. तब आपको परमेश्वर के द्वारा, पवित्र आत्मा के द्वारा आपको सहायता मिलेगी और आपको बोल मिलेंगे. आपको क्या कहना है, पवित्र आत्मा उस समय में आपको सहायता करेगी. దేవుని ద్వారా, పరిశుద్ధాత్మని ద్వారా నీకు మాటలు వస్తాయి. మరి నువ్వు ఏం మాట్లాడాలో ఆ సమయానికి పరిశుద్ధాత్మని కనుగరిస్తావు. क्योंकि वचन में लिखा है వాక్యములో రాయబడి ఉంది क्या बोलना है, ఏం మాట్లాడాలో, क्या आपको उत्तर देना है. ఏ జవాబు ఇవ్వాలో उसी समय ఆ సమయంలోనే आपको बताया जाएगा. నీకు చెప్పబడును. आमेन. ఆమేన్. वचन में लिखा है వాక్యములో రాసింది तुमको मैं ऐसा बोल दूंगा, ఇలాంటి మాటలు నీకు ఇస్తాను, ऐसा शब्द दूंगा ఇలాంటి పదాలు నీకు ఇస్తాను कि तुम उसका जवाब दे सको. మీరు వారికి జవాబు ఇవ్వాలి. आज पवित्र आत्मा ये काम हम विश्वासियों के लिए, हमारे लिए ये सहायता मिलता है. విశ్వాసులమైనటువంటి మన కొరకే పరిశుద్ధాత్మ ద్వారా आइए अब 6वां पद को देखते हैं. 6వ వాక్యాన్ని చూద్దాం. हाँ हे कपटियों, हाँ यशायाह ने तुम्हारे विषय में यह भविष्यवाणी ठीक ही की है. हाँ,
ये लोग हाँ होठों से तो मेरा आदर करते हैं, हाँ पर उनका मन मुझसे दूर रहता है, हाँ और ये हाँ। व्यर्थ ही मेरी उपासना करते हैं, व्यर्थ ही मेरा उपासना करते हैं, क्योंकि मनुष्य की विधियों को मनुष्यों की विधियों को धर्मोपदेश करके सिखाते हैं। हालेलुया। कैसा जवाब दिया यीशु मसीह ने उनको? యేసుక్రీస్తు వారికి ఎలాంటి జవాబు ఇచ్చాడు? यशायाह नबी ने तुम जैसे लोगों के विषय में ही लिखा है, యేషయా ప్రవక్త మీలాంటి వారి కొరకు రాశాడు, मनुष्यों के परंपरागत आचार विचारों को तुम धर्म का उपदेश बनाकर प्रचार करते हो, మనుషుల సాంప్రదాయాల పద్ధతులను దైవోపదేశములని ప్రకటిస్తున్నారు, परंतु కానీ तुमने मूल बात जो मेरी हृदय की बात है वही तुमने छोड़ दिया। మూల మాట ఏదైతే నా హృదయంలో ఉన్నదో ఆ మాటను మీరు వదిలేశారు। परमेश्वर के हृदय से जुड़ी हुई बातों को वो मानता है और उस पर अपना ध्यान भी रखता है। దేవుడి హృదయంలో ఉన్నటువంటి మాటలను ఆయన ధ్యానిస్తాడు, వారి మాట ఒప్పుకుంటాడు। देखा यशायाह नबी की वो प्रवचन को याद दिलाया उनको। యేషయా ప్రవచించిన ప్రవచనాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు। एक अपनी शास्त्री और फरीसियों, వేషధారులైనటువంటి శాస్త్రి పరిశీలన, इसलिए यशायाह नबी ने तुम जैसे लोगों के विषय में लिखा है। ఇందు నిమిత్తమే యేషయా ప్రవక్త మీలాంటి వారి కొరకు రాశాడు। क्या लिखा है? ఏమని రాశాడు? मनुष्यों की परंपरा, మనుష్యుల సాంప్రదాయం, है ना, పారంపర్యాచారం, इसको तुम దానిని నీవు धर्म का उपदेश बना लिया। దైవోపదేశము చేసినావు। बराबर है? నిజమేనా? हाथ नहीं धोया कोई बात है? చేతులు కడుక్కోకూడదన్న మాట। अरे हाथ नहीं धोएगा तो वही बीमार हो जाएगा, अपने डॉक्टर से दवा लेगा, अच्छा हो जाएगा, जान दो। చేతులు కడుక్కోకపోతే ఆయన రోగస్తుడు అవుతాడు, డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, బాగుంటాడు। वो शरीर के संबंधित बात है वो। శరీరానికి సంబంధించిన మాట। लेकिन अब ये शास्त्री और फरीसी क्या कर रहे हैं? కానీ శాస్త్రులు మరి పరిశీలన ఏం చేస్తున్నారు? उसको धर्म का उपदेश बना डाले। దాన్ని ధర్మోపదేశంగా చేసినారు। तेरे चेले నీ శిష్యులు अपने पुरानियों के समान మా ప్రాచీన పెద్దల వలె उनके नीति नियम को ये लोग पालन नहीं कर रहे बोलो। వారి సాంప్రదాయాన్ని పాటిస్తలేరు। तो प्रभु यीशु मसीह जानते हैं वो सबसे बड़ा पाप नहीं है, कोई पाप नहीं हो। ప్రభువైన యేసుక్రీస్తు తెలుసు అది గొప్ప పెద్ద పాపం ఏది కాదు, అది పాపమే కాదు। पाप ये है పాపం ఏంటంటే तुमने धर्म का उपदेश, धर्म का आज्ञा, धर्मशास्त्र का आज्ञा तोड़ना सबसे बड़ा पाप है। ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞను అతిక్రమించడము అన్నిటికంటే గొప్ప పాపం। तुमने नहाया नहीं, धोया नहीं, ये बातें परमेश्वर को गिनती में नहीं आती। నువ్వు స్నానం చేయలేదు, కడుక్కోలేదు, ఈ మాటలు దేవుని లెక్కకు రావు, वो पाप नहीं है। అది పాపము కాదు। पाप आपके अंतरंग से होता है। పాపం అనేది నీ అంతరంగంలో నుండి జరుగుతుంది। मनुष्यों के परंपरागत आचार और विचार के तुम प्रचार करते हो और मुझसे अपना मन कोसों दूर रखते हो। మనుషులు కల్పించిన పద్ధతులను దైవోపదేశంలో ప్రకటిస్తున్నారు కానీ మీ హృదయంలో చాలా దూరంగా ఉన్నది। यही बात यशायाह ने भी बताया। ये बात को फिर से पढ़े, మళ్ళీ చదవండి। यशायाह की प्रवचन है ये। हाँ कि ये लोग हाँ होठों से तो मेरा आदर करते हैं, पर उनका मन हाँ मुझसे दूर रहता है, हाँ और ये हाँ व्यर्थ ही मेरी उपासना करते हैं, क्योंकि मनुष्यों की विधियों को हाँ। धर्मोपदेशक करके सिखाते हैं। बस मनुष्यों का विधियों का, मनुष्यों का। अब हाथ धोना किसका? क्या परमेश्वर के वचन में लिखा है? చేతులు కడుక్కోవడం అనేది దేవుని వాక్యంలో రాసిందా? वो धोना नहीं धोना तेरे ऊपर है, तेरी इच्छा। तेरे को अगर बिना धोए अगर खाना है तो खा ले, कुछ नहीं होता, क्या होने वाला? కడుక్కోవడం అనేది నీ మీద ఆధారపడింది। నువ్వు ఒకవేళ చేతులు కడుక్కోకుండా తినాలనుకుంటే ఏమవుతుంది? और तेरे भक्ति के बीच में ये बात कोई मायने नहीं నీ रखती। భక్తికి ఈ మాటకి ఎలాంటి సంబంధం లేదు। इसलिए అందుకని यशायाह नबी ने ये बात लिखा है। యెషయా ప్రవక్త ఈ మాట ఏర్పించాడు। मत्ती 5:8 पढ़ी। మత్తయి సువార్త 5:8 धन्य है वे धन्य है वे जिनके मन शुद्ध है, जिनके मन शुद्ध है, क्योंकि वे परमेश्वर को देखेंगे। किसको देखेंगे? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, हृदय शुद्धि गलवारू धन्युలు, వారు వారు దేవుని చూచెదరు। వారు దేవుని చూచెదరు। आमेन। सुन रहे मेरे प्रियो, వింటున్నారా నా ప్రియమైన వాళ్ళ?
आप परमेश्वर को कब देखेंगे? మీరు దేవుని ఎప్పుడు చూస్తారు? बताइए। చెప్పండి. स्वयं प्रभु यीशु मसीह ने ही बताया ये बात। స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తు మాట చెప్పాడు. क्या बताया? ఏమన్నాడు? जिनका मन शुद्ध है वही धन्य है मेरे लिए। హృదయ శుద్ధి గలవారు ధన్యులు. वो किसको देखेंगे? వారు ఎవరిని చూస్తారు? परमेश्वर को देखेंगे। దేవుని చూస్తారు. और एक मुद्दा मैं आपको बताकर समाप्त करूंगा। ఇంకొక అంశాన్ని చెప్పిన बहुत गहरी बात చాలా లోతైన प्रभु यीशु मसीह ने फिर उनको बताया। ప్రభువైన యేసుక్రీస్తు మాట చెప్పాడు. बहुत सुंदर बात చాలా बताया। చక్కని మాట. अब ये मुद्दा मैं आपके सामने रखूंगा और समाप्त ఈ करूंगा। అంశాన్ని మీ ముందు పెట్టి ముగిస్తాను. आमेन। ఆమేన్. अब उसी अध्याय में आइए। అదే అధ్యాయంలోకి రండి. 11 पद। 11వ उसने लोगों को अपने पास बुलाकर उनसे कहा, हाँ सुनो सुनो। और समझो, हाँ जो मुंह में जाता है हाँ वह मनुष्य को अशुद्ध नहीं करता, हाँ पर हाँ। जो मुंह से निकलता है हाँ। वही मनुष्य को अशुद्ध करता है। दुनिया में ఆత్మీయ లోకంలో शरीर या हाथ धोना कोई मायने नहीं है। శరీరము చేతులు కడుక్కోవడం అనేది ఏమాత్రం हम కాదు. आध्यात्मिक दुनिया के लोग हैं। మనం ఆత్మీయ లోకస్తులము. हम संसारिक और शारीरिक नहीं है। లోకస్తులము లోక సంబంధులము కాదు. हमारी बातें अलग మన है। మాటలు వేరుగా ఉన్నాయి. इसलिए संसार और हम बहुत दूर के लोग हैं। అందుకని లోకము మరి మనం చాలా దూరంగా ఉన్నాం. हम दुनिया में మనం है, లోకంలోనే ఉన్నాం. संसार में है, లోకంలోనే ఉన్నాం. लेकिन संसार को हमारे अंदर में नहीं लाना కానీ है। లోకాన్ని మన లోనికి రానివ్వదు. ये हमारी भाषा है। ఇది మన భాష. हाथ धोना संसार की बात है। చేతులు కడుక్కోవడం లోక సంబంధం. हृदय शुद्धि ఇది హృదయ శుద్ధి स्वर्ग की भाषा है। పరలోకపు భాష. यही तो प्रॉब्लम है। ఇదే సమస్య. फाइटिंग यहाँ हो रहा है, యుద్ధం ఇక్కడ జరుగుతుంది. वो बोल रहे हैं ऐसा। వాళ్ళు అంటున్నారు मतलब प्रभु यीशु मसीह ने आध्यात्मिक दुनिया की बात बताई। ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మీయ లోకం మాట 11 पद में बताया, 11లో చెప్పినారు. जो कुछ तुम मुंह से जो अंदर जा रहा है पेट में, वो बातें तुम्हें कभी अशुद्ध नहीं करेंगे। నోటిలో నుండి కడుపులోనికి ఏదైతే పోతుందో అది ఆ మాట నిన్ను అపవిత్రపరచదు. हाथ नहीं धोए, చేతులు కడుక్కోలేదు, आपने खाना खा लिया, అన్నం తిన్నావు, वो गया पेट में, అది కడుపులోనికి పోయింది, वो तुम्हें अशुद्ध नहीं कर रहा అది है। అపవిత్రపరచదు. आध्यात्मिक दुनिया की बात। ఆత్మీయ లోకము మాట. पर जो अंदर से बाहर आती है కానీ లోపల నుండి ఏదైతే బయటికి వస్తుందో वो तुम्हें अपवित्र करता है। అది నిన్ను అపవిత్రపరుస్తుంది. तो आज से याद रखो, जान रखो कि मैं कैसे अपवित्र हो रहा हूँ। నేను ఈ రోజు నుండి ఎలా అపవిత్రులను అవుతున్నాను అనే మాటను జ్ఞాపకం ఉంచుకోండి. ये याद रखिए आप। ఇది జ్ఞాపకం ఉంచుకోండి. 11 पद कहता है, 11 అంటుంది, प्रभु यीशु मसीह कहते हैं, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, जो बाहर से अंदर जा रहा है वो कोई मायने नहीं है, బయట నుండి ఏదైతే లోపలికి వస్తున్నది ఏ మాత్రమే కాదు. ఏ నాశనం लेकिन కాదు. आपके अंदर से जो बाहर आता है वो आपको अपवित्र कर रहा కానీ है। ఏదైతే లోపల నుండి బయటికి వస్తుందో అది నేను అపవిత్రపరుస్తుంది. कितने श्रापित बातें करते हैं, ఎందుకు ఈ శాపము మాటలు మాట్లాడతారు? सब आपका शरीर। అవన్నీ నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. आपको पता नहीं నీకు తెలియదు आप कैसे अपवित्र हो रहे हैं। నువ్వు ఎలా ఆశీర్వాదం అవుతున్నావు. इसलिए किसी को भी बुरा भला मत कहिए। అందుకే ఒక విషయమే చాలా చెడుగా ఉంది. अपने भी बच्चों को मत कहिए, మీ పిల్లలు కూడా అనొద్దు. कहीं वो बातें उनके लिए श्राप न बन ఆ जाए। మాట వారికి శాపం कितना भी అవుతుంది. गुस्सा है, ఎంత కోపం వచ్చినా लेकिन अपने बच्चों को बुरा भला मत कहिए। మీ పిల్లలకు చెడుగా అనొద్దు. क्योंकि आपके मुंह से निकलने वाली बातें ही आपको अपवित्र बना रहे, आपको पापी ठहरा रहे। నీ నోటి నుండి వస్తున్నటువంటి మాటలు నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. स्पष्ट रूप से प्रभु यीशु मसीह ने कहा। స్పష్టమైన విధానంలో ప్రభువైన యేసుక్రీస్తు చెప్తున్నారు. और वो बातें क्या है? మరి ఆ మాటలు ఏంటి? आप नीचे पढ़ेंगे, కింద చదవండి. 18 अध्याय 18 वचन, 18వ వాక్యం. अच्छी से पढ़ो। यही बातें हैं हमको अपवित्र कर दे रहे हैं। ఈ మాటలే మనల్ని అశుద్ధపరుస్తున్నాయి. 18 पद सब लोग निकालो। 18వ వాక్యాన్ని అంతా తీయండి. अंदर से क्या बात निकलता है? లోపల నుండి ఏం బయటకు వస్తాయి? पर जो कुछ पर जो कुछ मुंह से निकलता है मुंह से निकलता है वह मन से निकलता है। वो मन से निकलता है। कहां से निकलता है? मन से। हाँ? मन से निकलता है ना। आपके मन में जो है वही मुंह पे आता है। నీ హృదయంలో ఏదైతే ఉందో అదే నోటికి వస్తుంది. बराबर है? నిజమేనా? ठीक है। సరేనా? कहां से निकला? ఎక్కడ వచ్చినది? अब परमेश्वर का संबंध किससे है? దేవుని సంబంధం దేనితో ఉంది? यशायाह ने किसके विषय में बताया? యెషయా దేని విషయంలో చెప్తున్నాడు? यशायाह का प्रवचन क्या था? యెషయా ఏమని ప్రవచించాడు? मन के विषय में बताया। హృదయం విషయంలో చెప్పినాడు. यीशु मसीह ने भी मन के
विषय में बताया। యేసుక్రీస్తు హృదయ విషయమే చెప్పినాడు. अब ये बातें ఈ మాటలు आपके मन से आ रहे हैं। నీ హృదయంలో నుండి వస్తున్నాయి. क्या क्या निकलता है आपके मुंह से? నీ నోటి నుండి ఏమేమి వస్తాయి? हृदय से। హృదయం నుండి. आप देखो, చూడండి. और वही मनुष्य को और वही मनुष्य को अशुद्ध करता है। अरे 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 ये बात है। अब आध्यात्मिक दुनिया के लोगों अब समझदारी लेकर आओ। ఆత్మీయ లోకంలో ఉన్న ప్రజలారా ఇప్పుడు తెలివి తెచ్చుకోండి. इसलिए बातें करते समय, किसी को बोलते समय बहुत सावधानी रखो। మాట్లాడుతుండగా ఒక విషయం ఆయన చెప్తుండగా చాలా జాగ్రత్తగా ఉండాలి. किसी को भी बुरा भला मत करो। ఎవరినైనా చెడుగా क्योंकि बुरे विचार, हत्या, परस्त्रीगमन, व्यभिचार, चोरी, झूठी गवाही और निंदा मन ही से निकलती है। यही है जो मनुष्य को अशुद्ध करती है। परंतु हाथ बिना धोए भोजन करना मनुष्य को अशुद्ध नहीं है। आध्यात्मिक दुनिया के लोगों को क्या चाहिए? हाथ धोना चाहिए। ఆత్మీయ లోకస్తులకు ఏం కావాలి? చేతులు కడుక్కోవడం కావాలా? हाथ धोना किसके लिए चाहिए? చేతులు కడుక్కోవడం అనేది ఎవరికి కావాలి? शारीरिक और संसारिक लोगों को चाहिए। లోకస్తులకు శరీర సంబంధులకు కావాలి. पर आत्मिक लोगों को क्या चाहिए? కానీ ఆత్మీయుల వారికి ఏం కావాలి? हृदय शुद्धि चाहिए। मन फिरा हुआ है। सब कुछ मन से ही है। అన్ని హృదయానికి సంబంధించినవి. पूरा हमारा आध्यात्मिक दुनिया जो है वो संसारिक दुनिया से अलग इसीलिए है कि वो मन से जुड़ी हुई बात है। మన ఆత్మీయ లోకం అనేది లోకానికి భిన్నంగా ఎందుకు ఉందంటే అన్ని హృదయం. तो शास्त्री और फरीसियों को ये बातें समझ में नहीं आई। శాస్త్రులకు పరిస్థితులకి మాట్లాడడం కాదు. वो अभी भी మరి ఇప్పటికీ मनुष्यों के रीति रिवाज धर्म का उद्देश्य बनाकर लोगों को सिखा रहे हैं। మనుషుల పద్ధతులను దైవోపదేశం అని నేర్పిస్తున్నారు. इसलिए यीशु मसीह ने उनका खंडन किया అందుకని యేసుక్రీస్తు వారిని ఖండించాడు. और मूल बात बताया। ఒక మాట చెప్పాడు. आध्यात्मिक दुनिया की वो बात बताया। ఆత్మీయ లోకంలో మాట చెప్పాడు. जो मुंह से अंदर जाता है वो तुमको अपवित्र नहीं करता। నోటి నుండి ఏదైతే లోనికి వెళ్తుందో అది అపవిత్రపరుస్తుంది. तुम्हारे अंदर से हृदय से बाहर आ रहा है वही बातें तुमको अपवित्र और अशुद्ध कर रहे हैं। కానీ ఏ మాటలు అయితే నీ లోపల నుండి హృదయం నుండి బయటకు వస్తున్నాయో అవి నిన్ను అపవిత్రపరుస్తున్నాయి. क्योंकि हृदय में सारी बुराइयां हैं। హృదయంలో చెడుతనాలు, ये सारी बातें अंदर रहते हैं। ఇవన్నీ మాటలు లోపల ఉంటాయి. ये सारी बातें हर मनुष्य में रहती ఈ మాటలన్నీ ప్రతి మనుషుల్లో हैं। ఉంటాయి. इसको मारने के लिए వీటిని చంపడానికి हमें परमेश्वर की सहायता लेना మనం దేవుని సహాయం చేయాలి. आपके हृदय को शुद्ध करें। నీ హృదయాన్ని శుద్ధిపరచాలి. आपका हृदय केवल प्रभु यीशु मसीह के उस पवित्र बलिदान के लहू से ही हम सब मनुष्य प्राणी शुद्ध हुए हैं। నీ హృదయం అనేది కేవలం ప్రభువైన యేసుక్రీస్తు బలియాగము ద్వారానే మన మనుషుల హృదయాలు శుద్ధీకరించబడతాయి. अन्यथा और कोई रास्ता नहीं है। లేకపోతే వేరే మార్గం లేదు. रास्ता एक ही है, మార్గము ఒకటే. प्रभु यीशु मसीह का बलिदान। ప్రభువైన యేసుక్రీస్తు प्रभु బలియాగము, यीशु मसीह का बहाया हुआ वो पवित्र लहू, ప్రభువైన యేసుక్రీస్తు కార్చిన పరిశుద్ధ రక్తము, उसको छोड़ और कोई रास्ता बाकी नहीं। దానికి మించి వేరొక మార్గం లేదు. इसलिए आज हमें कोटि कोटि धन्यवाद उसको चढ़ाना। అందుకని కోటాను కోటాను వందనాలైన उसने हमें पवित्र बनाया, ఆయన మనల్ని పరిశుద్ధపరిచి हमें शुद्ध बनाया, శుద్ధీకరించాడు. हमारे मन को उसने शुद्ध करके दे दिया। మన హృదయాన్ని శుద్ధీకరించి ఇచ్చాడు. आप उसको अपवित्र मत करो। మన అపవిత్రపరచు. अपने अंदर से कोई भी ऐसी अपवित्र बात अपने मुंह से आने मत दो, మన నోటి అశుద్ధమైన మాటలు రానివ్వదు. क्योंकि उसी से हम अपवित्र हो रहे వాటి हैं। ద్వారానే అశుద్ధులం అవుతున్నాం. उसी के कारण దాన్ని బట్టి आप श्रापित गिने जाते हैं, శాపితం అవుతున్నాం. क्योंकि मुंह ही हमको अशुद्ध और अपवित्र ठहराती है। నోరే మనల్ని అపవిత్రపరుస్తుంది. हमारे मुंह से निकला हुआ हर बात का लेखा हमें देना మన पड़ेगा। నోటి నుండి వచ్చిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పాలి. उस समय ఆ సమయంలో उसके कटघरे के सामने खड़े रहना। ఆయన కడగా ఉంటుంది కాబట్టి ఆయన ఎదుట నిలబడి हम हर एक को उसके न्यायासन के सामने खड़ा होना। ఆయన న్యాయ సింహాసనం మీద अब आपका जवाब क्या होगा? నీకు జవాబు ఏమై ఉంటుంది? मैंने इतने गंदे बातें अपने मुंह से निकाला నీ है, చెడ్డ మాట నా నోటితో పలికాను. आपसे कहा जाएगा మీతో అంటాడు, तुमने ये क्या क्या किया है? నువ్వు ఇది ఏమేమి చేశావు? मैंने तुमको धोकर पवित्र किया, కలిగి शुद्ध किया, శుద్ధీకరించాడు. और एक पवित्र समाज करके मैंने तुमको नाम दिया। పరిశుద్ధ సమాజం అనేది నీకు తక్కువనే. औरों को सुनने से अच्छा ఇతరుల మాట आप వినగలరు. स्वयं परमेश्वर के वचन को पढ़ें। మీరు స్వయంగా దేవుని వాక్యాన్ని చదవాలి. मैं कहता हूँ आप
आपसे क्लेवर कोई नहीं रहेगा ఏంటంటే మీకంటే క్లెవర్ ఎవరు ఉండదు परमेश्वर के वचन में దేవుని వాక్యం आपका कोई हाथ नहीं पकड़ सकता చెయ్యి ఎవరు పట్టదు स्वयं अध्ययन करें స్వయంగా और ధ్యానించాలి स्वयं पढ़े స్వయంగా చదవాలి स्वयं अपने जीवन में इन बातों को देखते रहे స్వయంగా మీ జీవితంలో ఈ మాటలు చూడాలి Amen. ఆమేన్ हालेलुया 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 హల్లెలూయా प्रभु की स्तुति हो मेरे దేవునికి స్తోత్రం वचनों पर आशीष दे దేవుడి వాక్యాన్ని దీవించుగాక Amen. ఆమేన్